హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో గుత్తి కాకరకాయ మసాలా కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని మనం ఇలా చేసామంటే కనుక కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా కాకరకాయ చేదు లేకుండా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా గుత్తి కాకరకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో వరకు కాకరకాయలు తీసుకుని చివర మొదల కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక కాకరకాయలు పొడుగ్గా ఉంటే కనుక 2 ముక్కలుగా కట్ చేసుకుని గుత్తి వంకాయల ఇలా 4 ఘాట్లలో పెట్టుకోవాలి. ఒకవేళ కాకరకాయలు పొట్టుగా ఉంటే కనుక చివర మొదల కట్ చేసుకుని ఇలా 4 ఘాట్లలో పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు మొత్తం తీసుకోవాలి. ఈ గింజలు ఉంటే కనుక ఈ కాకరకాయ కూర చేదుగా ఉంటుంది, అందుకని ఈ గింజలు మొత్తం తీసుకోవాలి. ఇలా కాకరకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్తో వాటర్ తీసుకుని మనం కట్ చేసుకున్న కాకరకాయలు మొత్తం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిసాక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే కనుక ఈ కాకరకాయలు చేదు లేకుండా ఉంటుంది. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత వాటర్ లేకుండా కాకరకాయలు తీసుకుని మరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే కనుక ఈ నువ్వులు మాడిపోతాయి, అందుకని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్ పై పెట్టి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక ఈ కాకరకాయలు బాగా ఫ్రై అవుతాయి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూనే మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మనకి ఎంత మెత్తగా అవుతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం గ్యాస్ పైన ఉన్న కాకరకాయని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఆయిల్ను సెపరేట్ చేసుకుని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఆయిల్ ఎక్కువగా ఉంటే కనుక పక్కకు తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకోవాలి. ఈ ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందే అన్ని ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసేటప్పటికి ఈ మసాలా పేస్ట్లోంచి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ తక్కువగానే వేసుకుని మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక ఈ గ్రేవీ మరిగేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిసాక మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో మూతను తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే కనుక ఈ గ్రేవీ అడుగున మాడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో మూతను తీసుకుని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అయ్యేసరికి చూసారు కదా కర్రీ పైన ఆయిల్ పైకి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మరొకసారి కలుపుకొని కాకరకాయ ఉడికింది లేనిది చూసుకోవాలి. ఇలా మనం గరిటతో నొక్కి పెట్టి చూస్తే కనుక కాకరకాయ మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టే. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చేదు లేకుండా గుత్తి కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.